విశ్వంలోని మొదటి గణపతి ఆలయం. శివబ్రహ్మలతో పూజలందుకుంటున్న గణపయ్య ఎక్కడో తెలుసా? దేశంలో గణపతి నవరాత్రుల పండుగ వినాయక చవితితో ప్రారంభమైంది. అనేక ప్రదేశాలలో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ శుభ సందర్భంగా విశ్వంలోని మొట్టమొదటి గణేశుని ఆలయం, ఆయన అసలు రూపాన్ని దర్శనం చేసుకోవడానికి ప్రయాగ్రాజ్లోని సంగం నగరంలో గంగానది ఒడ్డుకు చేరుకుంటారు భక్తులు. గంగానది ఒడ్డున త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకరూపమైన ఓంకార్ ఆది గణేశుడిగా వ్యక్తమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. ఓంకారాన్ని మొదటగా ఇక్కడే పలికారని, అందుకే ఇక్కడ గణేశునికి ఓంకార గణేష్ అని పేరు. ఈ ఆలయ పూజారి ఆలయం గురించి మాట్లాడుతూ ఈ వివరాలన్నీ చెప్పారు. రాక్షసుల దుష్ట దృష్టి నుండి ప్రపంచాన్ని రక్షించడానికి ప్రజాపతి తన చేతులతో విఘ్నరాజ రూపంలో గణపతి ఇక్కడ వెలిసినట్లు పురాణ కథనం. అందుకే ఇక్కడ ఆయనకు ఆది గణపతి అనే పేరు. ఆది కల్పం తొలినాళ్లలో ఓంకారం గణేశునిగా అవతరించాడని పురాణాలు పేర్కొన్నాయి. బ్రహ్మ తొలి పూజగా ఇక్కడ ఉన్న గణపతిని పూజించిన తర్వాతే విశ్వ సృష్టి ప్రారంభమైందట. శివ మహాపురాణం ప్రకారం శివుడు కూడా త్రిపురాసురుణ్ణి ఓడించే ముందు ఆది గణేశుణ్ణి పూజించాడని నమ్మకం. ఆది గణేశుడి రూపంలో గణేశుడి 2 అంశాలున్నాయి. మొదటిది విధానహర్త, అడ్డంకులను తొలగించేవాడు. రెండవది వినాయకుడు, దయాళుడిగా పూజించబడుతున్నాడు. ఇవి గణపతి దేవుని శాశ్వత రూపాన్ని ప్రతిబింబిస్తాయి. ఆలయంలో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహం యొక్క ఖచ్చితమైన ప్రాచీనత అస్పష్టంగా ఉందని ఆలయ పూజారి చెప్పారు. ఈ గణపతి అసలు రూపానికి అక్బర్ ఆర్థిక మంత్రి తోడర్మల్ కొత్త రూపాన్ని ఇచ్చారట. గణపతికి మంచి భక్తుడు ఆయన కనుక అతను గంగానది ఒడ్డున ఉన్న ఈ గణేశుని ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఈ గణపతి ఆలయానికి సంబంధించిన కొన్ని చారిత్రక కథనాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఉదయం సాయంత్రం గణపతిని ఆభరణాలతో అందంగా అలంకరిస్తారు. ప్రయాగ్రాజ్లో ప్రస్తుతం వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గంగానది ప్రవాహం ఆది గణేష్ ఆలయంలోకి ప్రవేశించింది. సగం నీటిలో మునిగిపోయింది కూడా. అయినప్పటికీ గణపతి భక్తులు నీటిలోకి దిగి మరీ ఆయన్ని దర్శించుకుంటున్నారు.